హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో అయితే క్యాన్ స్కర్ట్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే ఫుల్గా చూపిస్తాయండి. క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చాలా ఈజీ మెథడ్లో అయితే చూపించబోతున్నాను అనమాట. ఇలా సపరేట్గా క్యాన్ స్కర్ట్ కనుక ఒక్కటి ఉన్నట్లయితే మనం ఫ్రాక్ పైకి కానీ లెహెంగా పైకి కానీ వేసేసుకోవచ్చు అనమాట. సింపుల్ డ్రెస్ అయినా సరే హెవీ లుక్లో కనిపిస్తుంది. అదే మనము ఫ్రాక్కి కానీ లెహెంగా కానీ అటాచ్ చేసి కుట్టేసామంటే మనకి కంఫర్ట్గా లేనప్పుడు దాన్ని తీసేయలేమన్నమాట. ఇలా కనుక మనం సపరేట్గా కుట్టుకున్నట్లయితే మనకి కంఫర్ట్గా లేదు అన్నప్పుడు దాన్ని తీసేయొచ్చు, అలాగే కావాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఈ క్యాన్ స్కర్ట్ కోసము 2 మీటర్ల క్రేప్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నామండి. ఈ క్రేప్ లైనింగ్ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్లు చేసుకొని ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి. ఈ కింది సైడ్ స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసేయాలి. ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ అయితే మెజర్ చేసుకోవాలండి. పొడవును కొలుచుకోవాలి. పొడవు వచ్చేసి మనకి 35 ఇంచులు రెడీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన టేప్ ని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇంచున్నర పైకి వదిలేసి ఇంచున్నర దగ్గర నుంచి కిందికి ఇలా పెట్టాలి. ఇంచున్నర ఎందుకంటే పైన మనకి 2 ఇంచుల బెల్ట్ వస్తుంది అనమాట. 2 ఇంచులు అంటే మనకి అక్కడ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తుంది చూడండి. 1.5 ఇంచుకి పైకి టేప్ పెట్టున్నారు, 2 ఇంచుల దగ్గర మార్కింగ్ అంటే 1/2 ఇంచు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది, పైన మనకి ఖర్చులోకి వెళ్తుంది బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు. ఇలా ఇంచున్నర దగ్గర నుంచి ఇక్కడ మనం లెంత్ వచ్చేసి 35 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ లెహంగా లెంత్ వచ్చేసి 35 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం అనమాట. క్లియర్గా ఇంకొకసారి చూసుకోండి. ఇక్కడ ఇంచున్నర దగ్గర నుంచి టేప్ తీసుకున్నారు. ఇంచున్నర పైకి పెట్టేసి టేప్ తీసుకొని ఇక్కడ నుంచి 35 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుపోను 2 ఇంచుల బెల్ట్ పైన వస్తుంది కాబట్టి మనకి 35 ఇంచులు కరెక్ట్ గా వస్తుంది అనమాట. అలాగే సేమ్ అదే మార్కింగ్ ని 35 ఇంచుల మార్కింగ్ ని యువతల సైడ్ కూడా అక్కడ మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. కింద వచ్చేసి 2 ఇంచులు ఫోల్డింగ్ కోసం వస్తుంది, బాటం దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ కోసం వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ మొత్తం మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్లన్నీ కలుపుకొని ఇలా స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ కోసం 2 ఇంచులు పెట్టాం కదా, అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 42 ఇంచులు. 42 ఇంచుల్లో 8వ భాగాన్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ అంటే 42 ఇంచులకి ఇలా టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 21 ఇంచు వస్తుంది. 21 ఇంచుకి ఫోల్డ్ చేస్తే 10.5 ఇంచులు వస్తుంది. 10.5 ఇంచుల దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట. మనకి 5.25 ఇంచులు అయితే వస్తుంది. 5.25 ఇంచులకి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని పాతకు 6 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి యువతల సైడ్. ఇక్కడ మనం కింద లెహంగా గేర్ కోసం వచ్చేసి ఇక్కడ ఈ కింద గేర్ కోసం వచ్చేసి 10.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1/2 ఇంచు ఖర్చు కోసం అనమాట 11 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే పెద్ద సైజ్ అండి, కొంచెం లావుగా ఉండే వాళ్ళ సైజ్ అనమాట. మీరు కనుక సన్నగా ఉన్నట్లయితే నడుము సైజుని అలాగే కింద గేర్ని అయితే తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా టేప్ ని క్రాస్ లో వేసి చూస్తున్నారు కదా, ఈ కార్నర్ నుంచి ఆ పైన మార్కింగ్ వరకు ఇలా వేసుకొని మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ మార్కింగ్ ని ఇలా కలుపుకోవాలి. ఇది మనకి ఎలా వస్తుందంటే కటింగ్ మనకి 6 ముక్కల పెట్టికోట్ ఉంటుంది కదా, అలా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్టార్టింగ్ మనం లెంత్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా టేపు పెట్టేసి కింద మార్కింగ్ ఉంది కదా, మనం ఖర్చులతో తీసుకున్నాము 35 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఆ కార్నర్ దగ్గర పట్టుకుంటూ ఈ టేప్ ని ఇలా జరుపుకొని 35.5 దగ్గరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కనుక తీయనట్లయితే మనము క్రాస్ గా మనం 6 ముక్కలు వస్తాయి కదా, స్ట్రేట్ గా క్రాస్ గా వేసినప్పుడు ఇక్కడైతే పెరిగిపోతుంది అనమాట. అందుకని ఈ షేప్ ని అయితే తీయాలి.
ఇప్పుడు ఈ పార్ట్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైడ్ ముక్క మనకి మిగిలి ఉంది కదా, దీన్ని ఇలా మన సైడ్ తిప్పేసుకొని కార్నర్స్ ని ఇక్కడ మనకి 4 ముక్కలు వస్తాయండి. ఆల్రెడీ మనకి 4 ఫోల్డింగ్లు ఉన్నాయి కదా, 4 పీసులు అయితే వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఆల్రెడీ మనం ఫోల్డింగ్ మీద 2 ముక్కలు కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ కి 4 ముక్కలు కట్ చేసుకోవాలి. సేమ్ ఈ కట్ చేసిన దాన్ని దీనిపైన పరుచుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన దాన్ని దీనిపైన ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం ఇంతకు ముందు ఎలాగైతే దాన్ని కట్ చేసామో ఇప్పుడు పరుచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అవే సైజులో మనకి 4 ముక్కలు వస్తాయి. ఇంతకు ముందువి 2 ముక్కలు అనమాట, ఫోల్డింగ్ మీద ఉన్నాయి కాబట్టి అవి 2. ఇప్పుడు దీనికి సమానంగా కట్ చేసుకోవాలి. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ లో ఉన్న పీస్ వచ్చేసి మిడిల్ కి వస్తుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ ఫోల్డింగ్ లో ఉన్న పీస్ మిడిల్ కి వస్తుంది. ఈ సైడ్ కి మనకి క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ దగ్గర వచ్చేసి మనకి చిన్న ముక్కలు ఉన్నాయి కదా, స్ట్రైట్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు చూడండి, ఈ స్ట్రైట్ ముక్కలు ఇవతల సైడ్ ఒకటి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇవతల సైడ్ ఒకటి, మధ్యలో మనకి ఫోల్డింగ్ మీద ఉన్న ముక్క వస్తుంది. 2 సైడ్లు ఈ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, 4 వచ్చినాయి, మొత్తం 6 ముక్కలు అన్నమాట. ఈ సైడ్ ఒకటి ముక్కలు అయితే వస్తాయి. క్రాస్ ఒకటి, స్ట్రైట్ ఒకటి. మనకి మిడిల్ ఉన్న ఆ ముక్క వచ్చేసి క్రాస్ లో ఉంది కదా, ఈ సైడ్ ముక్కలు స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఇంత క్లియర్ గా చూపించడానికి అయితే రాదు, ఎందుకంటే మనకి లెంత్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, కుట్టేటప్పుడు ఇంత క్లియర్ గా చూపించడానికి అయితే రాదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా అయితే వేసుకోవాలి. కనిపిస్తుంది కదండి, ఇలా మిడిల్లో పెద్ద ముక్క, 2 సైడ్లు చిన్న ముక్కలు అయితే వస్తాయి అన్నమాట. అవి కూడా మిడిల్ ఉన్న ముక్క సైడ్ క్రాస్ ఉంటది, సైడ్ ముక్కలవి జాయిన్ చేసే దగ్గర స్ట్రైట్ అయితే ఉండాలి. ఇలా చూసుకొని మనం ఈ 3 ముక్కలు జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకో 3 ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్ట్ కోసం అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ లో ఉందన్నమాట క్లాత్. ఇలా 4 మడతల మీద అయితే ఉంది. మనం ఆల్రెడీ కింది సైడ్ బాటమ్ దగ్గర కట్ చేసిన ఆ ముక్క అయితే ఇక్కడ వాడుతున్నాము. ఇక్కడ లూజ్ అయితే మనకి ఎంత రావాలంటే 22 ఇంచులు రావాలి. అంటే 42 ఇంచులు కదా, సైడ్ ఖర్చులతో కలిపి 42లో సగము 21, 1 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటే 22 రావాలన్నమాట. ఇక్కడైతే సరిపోవడం లేదు కదా, చిన్న ముక్క అయితే సైడ్ కి జాయింట్ పడుతుంది. మనం జాయింట్ చేసుకొని కావాల్సినంత ముక్కనైతే తీసుకోవాలి. ఇప్పుడు దీని ఇక్కడ టోటల్ విడ్త్ పట్టీది వచ్చేసి 5 ఇంచులు రావాలండి. మనకు ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 2.5 ఇంచులకి ఇలా తీసుకోవాలి. 5 ఇంచులు అంటే ఫోల్డ్ అవుతుంది కదా, మనం ఇలా ఫోల్డింగ్ మీద వస్తుంది. 2.5 ఇంచులు అంటే 1/2 ఇంచు లోపలే ఖర్చు పోతే మనకి 2 ఇంచులు అయితే రెడీ వస్తుంది. ఈ సైడ్ కి అయితే కుట్టినప్పుడు జాయింట్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎంత ముక్క అయితే జాయింట్ కావాలో అంత ముక్కని కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ చేసేసి కట్ చేసి తీసుకుందాం. ఇప్పుడైతే నెక్స్ట్ క్యాన్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ క్యాన్ వచ్చేసి మేమైతే 3 మీటర్లు తీసుకుంటున్నాము. 3 మీటర్లు అంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ లో ఉంది. ఇది ఇలా ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి ఇది మొత్తం డబుల్ ఫోల్డ్ తీసిన తర్వాత 6 మీటర్ల వరకు వస్తుంది. ఇది ఎంత తీసుకోవాలనేది నేను కటింగ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తా అండి, ఎంత పొడవు తీసుకున్నాం, ఎంత వెడల్పు తీసుకున్నాం అనేది. ఎందుకంటే ఇది మొత్తం కటింగ్ చేసి చూపించాలంటే ఇప్పుడైతే ఇక్కడ మనకి సరిపోదు అనమాట, ఈ ప్లేస్ సరిపోదు, చూపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇది ఎంత అయితే వచ్చిందో, అలాగే పొడుగు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉన్నది అనేది నేను క్లియర్ గా మీకైతే చెప్తాను. ఇలా తీసుకున్న క్యాన్ కి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ కోరు 2 సైడ్ల కోర్ ని కట్ చేసేయాలండి. ఇది డబుల్ ఫోల్డింగ్ లో ఉంది, ఇక్కడ చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ లో ఉంది. ఈ కోర్ ని మొత్తం నీట్ గా కట్ చేసేయాలి. మనం కుట్టేటప్పుడు ఈ సైడ్ వచ్చేసి మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి కోర్ ని ముందే కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు క్యాన్ కటింగ్ అయితే అయిపోయిందండి. క్యాన్
మనం ఈ పొడుగులో ఎంత తీసుకున్నామంటే 18 ఇంచులు తీసుకున్నాం అనమాట. మొత్తం పొడుగు ఎంత ఉందంటే దీంట్లో ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా చూసుకుంటే మనకి ఇలా 6 మీటర్లు అయితే ఉందండి. ఇది మొత్తం 6 మీటర్లు ఉంది. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం క్యాన్ స్కర్ట్ ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ స్కర్ట్ ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ మిడిల్ పీస్ ని ఇలా ఫస్ట్ వేసేసి ఈ సైడ్ ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ స్ట్రేట్ ఈ ముక్కని ఇలా వేసుకొని కుట్టాలన్నమాట. మనం ఆల్రెడీ చూసాం కదా ఏ విధంగా కుట్టుకోవాలని. ఇక్కడ కొంచెం రబ్ చేసేసి హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకొని ఈ ముక్కలన్నీ జాయిన్ చేసేయండి. ఫస్ట్ నేనైతే వన్ సైడ్ అయితే జాయిన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి కరెక్ట్ గా సరిపోయింది, హెచ్చు తగ్గులు ఏమి రాలేదన్నమాట. ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసినప్పుడు ఏంటంటే ఈ క్రాస్ ఉన్న ఈ ముక్కనైతే కింది సైడ్ వేసుకోండి. ఈ చిన్న పీస్ స్ట్రైట్ పీస్ దీనికేసి జాయిన్ చేస్తున్నాం కదా, ఇది పైన వేసుకోండి. అలాగైతే హెచ్చు తగ్గులు రాకుండా నీట్ గా వస్తుంది. క్రాస్ ముక్క కనుక పైన వేసి చిన్నది మీద వేసినట్లయితే మనకి సాగిపోతుంది అనమాట, హెచ్చు తగ్గులు వస్తాయి లాస్ట్ వచ్చేసరికి. ఇప్పుడు ఇంకొక సైడ్ ముక్క కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి 3 ముక్కలు అయితే జాయిన్ చేసేసాము. కనిపిస్తుంది కదా, ఈ సెంటర్ ది పెద్ద ముక్క, ఈ రెండు చిన్న ముక్కలు అనమాట. ఈ 3 ముక్కలు జాయిన్ చేస్తాం కదా, ఇంకో 3 ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంకో 3 ముక్కలు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు ఈ 3 ముక్కలు జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ వదిలేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసుకొని ఇంకో సైడ్ అయితే వదిలేసేయాలి. ఇలా మొత్తం అన్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి 6 ముక్కలు మనం కలిపి జాయింట్ అయితే ఇలా చేసుకున్నాము. ఇలా ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉందన్నమాట, ఇది ఇలాగే ఉంచేసేయండి. చూడండి జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. ఇలా బెల్ట్ తీసుకొని జాయింట్ పడుతుంది అన్నాం కదా, జాయింట్ ఇక్కడ జాయింట్ చేసేసాను. ఈ బెల్ట్ ని ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా ఈ లెహంగా, దీనికైతే అటాచ్ చేసేసేయాలి. చూడండి ఒక సైడ్ మనం కుట్టలేదు కదా, ఓపెన్ ఉంచుకున్నాం ఒక సైడ్. ఆ సైడ్ నుంచి చూసుకోండి, కింద సైడ్ పైన బెల్ట్ వచ్చే దగ్గర, బాటం దగ్గర కాకుండా పైన మనకి నడుం దగ్గరకు వచ్చేటట్టు ఇక్కడ నుంచి ఈ బెల్ట్ ని అయితే కుట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి మొత్తం కుట్టేసేయండి. హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టుకొని మొత్తం హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేటట్టు చూసుకొని మొత్తం ఇలా కుట్టేసేయాలి. ఈ లాస్ట్కి వచ్చేసి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ తీసుకోండి. మనం బెల్ట్ అటాచ్ చేసాం కదా, ఆ బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ మనకి లెహంగా కూడా ఒక సైడ్ కి ఇలా ఒక 4 ఇంచుల కింది వరకు ఇలా వచ్చేటట్టు చూసుకొని ఇలా క్రాస్ లో ఇలా తీసేయండి. చూడండి బెల్ట్ దగ్గర నుంచి లెహంగా వరకు ఇలా. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్ నుంచి తీసుకొని బెల్ట్ కూడా దీనికి కలిపేసి ఫోల్డ్ చేసేయాలి ఒక సైడ్. మనం రెండు సైడ్లు ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్ట్ ని ఇలా మలిచి కుట్టుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి
హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ అటాచ్ చేసాం కదా, ఈ కుట్టు పై నుంచి ఇలా వచ్చేటట్టు చూసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగా బెల్ట్ మొత్తం అయితే కుట్టేసేయండి లాస్ట్ వరకు. చూడండి లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. మనకి ఇలా బెల్ట్ కుట్టుకున్న తర్వాత ఈ పైనుంచి ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇలా బెల్ట్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం నెక్స్ట్ వచ్చేసి బాటమ్ కుట్టేసేయాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం కుట్టుకోండి. మొత్తం కింది సైడ్ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇంకో ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి బాటమ్ కూడా నీట్ గా ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం కంప్లీట్ గా కుట్టేసాము. ఈ సైడ్ ఒక సైడ్ జాయింట్ చేసుకోలేదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాన్ అయితే కుట్టుకోవాలి. ఈ క్యాన్ ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోకుండా డైరెక్ట్ కనుక మనం కుట్టేసినట్లయితే ఇవి షార్ప్ ఉంటాయి అన్నమాట. ఎడ్జెస్ అనేవి గుచ్చుకుంటాయి. గుచ్చుకోవడం కాదండి, స్కిన్ కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఎడ్జ్ అయితే ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి బాటమ్ సైడ్ వస్తుంది అన్నమాట. మొత్తం మనం ఎంత క్యాన్ అయితే తీసుకున్నామో పొడుగులో మొత్తము ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేయాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డ్ చేసుకున్న సైడ్ వదిలేసి మనం మిగతా సైడ్ అయితే ఈ ఫిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఈ ఫిల్స్లు పెట్టుకునే విధానం కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇక్కడ కొంచెం కుట్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని ఒక ఇంచ్ అంతా వదిలేసి మనమైతే కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసుకోండి. ఈ ఫిల్ట్ మన సైడ్ పెట్టుకున్నాం కదా, దీనికి ఆపోజిట్ లో ఇంకోటి ఇలా పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ టైప్ వస్తుంది అన్నమాట. మళ్ళీ దీనికి ఆపోజిట్ లో ఒకటి, మన సైడ్ ఒకటి, ఇలా అయితే పెట్టాలి. మొత్తం మనం తీసుకున్న ఈ క్యాన్ అయితే మనకి లెహంగాకి సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న క్యాన్ మొత్తం ఇలా ఫిల్ట్లు పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లెహంగా కుట్టుకున్నాం కదా, దానిపైన అయితే ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలండి. ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే స్టార్టింగ్ నుంచి చూపించలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్లియర్ గా మీకు అర్థమైనట్టు చెప్తాను. ఇక్కడ మనం ఎలా అటాచ్ చేయాలి ఏంటంటే, ఆల్రెడీ లెహంగా కుట్టుకున్న దాన్ని ఇక్కడ లైనింగ్ కుట్టాం కదా, దీన్ని 1 ఇంచ్ కిందికి వదిలేయాలి. కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి అక్కడ నుంచి అయితే మనం ఈ క్యాన్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ అటాచ్ చేసేది పైన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి ఇలా అటాచ్ చేస్తున్నాం అన్నమాట. కింద ఒకవేళ కనుక మనం లైనింగ్ ని 1 ఇంచ్ వదలకపోయినట్లయితే ఈ క్యాన్ అనేది మనకు హార్డ్ గా ఉంటుంది కదా, కాలుకైతే కోసుకుపోతుంది అన్నమాట. అందుకని లైనింగ్ అయితే ఒక 1 ఇంచ్ అంతా వదిలేసేయాలి కిందికి. మనం ఇలా సమానంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే విధంగా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలండి. 1 ఇంచ్ మనం ఎంత అయితే వదులుతున్నామో కింద లాస్ట్ వరకు అలా సమానంగా వచ్చేటట్టు మనం ప్రతిసారి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది
హార్డ్‌గా ఉంటుంది క్యాన్ అనేది. సాఫ్ట్‌గా లైనింగ్ ఉంటుంది కదా! లోపలికెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఇలా చూసుకొని సమానంగా పెట్టి కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. ఈ క్యాన్ అటాచ్ చేసినప్పుడైతే కొంచెం ఫాస్ట్‌గా కుట్టేద్దామంటే కాదండి. స్లోగా చూసుకొని కుట్టాలన్నమాట. చూడండి లాస్ట్ వరకు ఇలా వచ్చేసింది. ఇక్కడైతే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఈ లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవాలండి. సమానంగా అంటే మనకి రాదనమాట. ఇక్కడ నాకైతే కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది. ఆ ఎక్స్‌ట్రా పీస్‌నైతే కట్ చేసేసాను. ఒకవేళ మీకు తగ్గినట్లయితే ఇక్కడున్న ఒక 2, 3 కుచ్చులు ఇప్పేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సమానంగా వచ్చేటట్టు. చూడండి ఇది మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఈ పైన అనేది మనం 1/2 ఇంచ్ దగ్గర కుట్టాం గదా! ఈ పైన ఇలా లేచినట్టు ఉంటుంది. సో, మనకి ఇలా లేచినట్టు ఉంటే ఏంటంటే, మనకి దీనిపైన ఏ లెహెంగా అయితే వేస్తామో దానికి ఇది తట్టుకొని క్లాత్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీని పైనుంచి కూడా ఒక కుట్టేసేయండి. ఈ ఖర్చు అనేది పైకి లేకుండా ఇలా నీట్‌గా ఒక కుట్టేసుకోవాలి. ఇక్కడ మనము హాఫ్ వచ్చేటట్టు మాత్రమే క్యాన్ అనేది అటాచ్ చేస్తున్నాం. అంటే మనకి పైనుంచి ప్లెయిన్‌గా ఉంటుంది. మోకాళ్ళ పై దగ్గర నుంచి మన నీ లెంత్ నుంచి అయితే ఈ క్యాన్ అయితే వస్తుందనమాట. కరెక్ట్‌గా మోకాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాన్ రావడం వల్ల మనకి లెహెంగా హెవీగా కనిపిస్తుంది. మనకి ఏసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే మనం కుట్టుకున్నంత పర్ఫెక్ట్‌గా అయితే రెడీమేడ్‌దయితే ఉండదండి. ఇదంటే మనం మెజర్‌మెంట్స్ అన్నీ చూసుకొని కుడతాం కాబట్టి కరెక్ట్‌గా ఉంటుంది. అదే రెడీమేడ్ అయితే మనకంత ఇంత నీట్‌గా అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి సైడ్ జాయింట్ అయితే చేసేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సైడ్ జాయింట్ చేస్తే మనకి లెహెంగా అయితే రెడీ అయిపోతుంది. ఈ సైడ్ జాయింట్ అనేది లాస్ట్‌లోనే చేసుకోవాలండి. ఫస్టే సైడ్ జాయింట్ చేసేసి రౌండ్‌గా కుడదాం అనుకుంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందనమాట కుట్టడానికి. ఇది కొంచెం హార్డ్‌గా ఉండడం వల్ల అంత ఈజీగా అయితే కుట్టలేము. మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా సైడ్ జాయింట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు చూడండి 2 సైడ్‌లు ఇలా తీసుకొని మనం ఒక 4 ఇంచులు, 5 ఇంచులు గ్యాప్ వదిలేసి కిందకైతే కుట్టుకోవాలి. 4, 5 ఇంచులంటే మనం శారీ పెట్టుకోవడానికి సైడ్ ఓపెన్ ఉంటుంది కదా! ఆ విధంగా అన్నమాట. ఒక 4 ఇంచులకి అయితే ఇక్కడ నేను వదిలేస్తున్నా అండి. బెల్ట్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు ఇలా వదిలేసి స్టార్టింగ్‌లో రబ్ చేసుకొని ఇక్కడ ఖర్చు బయటికి కనిపియకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ ఖర్చులనేవి బయటికి రాకుండా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు ప్లేస్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. జస్ట్ మిస్ నా ఫోన్ అయితే కింద పడిపోయేదన్నమాట. ఈ క్యాన్ స్కర్ట్ తగిలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. నీట్‌గా ఇలా ఖర్చు లోపలికి అనేసి దారపోగులు బయటికి వచ్చేసేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మిగిలిన అన్ని ముక్కలు జాయింట్ చేసినప్పుడు నేనేంటంటే నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి అన్ని ముక్కలకి ఓవర్లాక్ అయితే చేసేసాను. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనట్లయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్లయితే ఖర్చులనేవి బయటకు రాకుండా నీట్‌గా ఉంటాయి. దారపోగులు బయటకు వచ్చేయవు. చూడండి ఇక్కడ కొంచెం మెల్లగా కుట్టుకోండి. చాలా హార్డ్‌గా ఉంటుంది. నీడిల్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం మెల్లగా కుట్టుకోండి. వీడియో చూసి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు మేము పెట్టిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో పెట్టంగానే. ఇంకా ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే పెట్టామండి టైలరింగ్‌కి సంబంధించేది. మంచి మంచి వీడియోలు అలాగే ఫుల్ క్లారిటీగా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్‌ని చెక్ చేయండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్కర్ట్ స్టిచ్చింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి చాలా చక్కగా ఎక్కువ గేర్‌తోనైతే మంచిగా వచ్చేసిందనమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి కుచ్చులు కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు గానీ అదే చిన్న సైజ్ అయితే మాత్రం ఇంకొంచెం కుచ్చులు ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే హెవీగా వస్తుందన్నమాట. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. ఈ ఒక్క క్యాన్ స్కర్ట్ ఉంటే లెహెంగా పైకైనా లేకపోతే ఫ్రాక్ పైకైనా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. హెవీ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఈ ఒక్క స్కర్ట్ ఉంటే గనక మనం దేనిపైకైనా వేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.